బ్రేకింగ్ న్యూస్ ఉగ్రదాడులకు కుట్ర పన్నారన్న కేసులో విజయనగరంకు చెందిన సిరాజ్, తెలంగాణకు చెందిన సమీర్ను 5 రోజుల పాటు కస్టడీ కోరారు పోలీసులు. ఇవాళ స్థానిక కోర్టు అనుమతి ఇచ్చే అవకాశాలున్నాయి. దీంతో విజయనగరం జిల్లా పోలీసులు ఎన్ఐఏతో కలిసి నిందితులను ప్రశ్నించే అవకాశాలున్నాయి. అయితే ఈ కేసులో ఇప్పటికే విచారణ చేపట్టిన ఎన్ఐఏ కీలక విషయాలు వెలుగులోకి తెచ్చింది. ముఖ్యంగా సిరాజ్, సమీర్ కుటుంబ ఆర్థిక లావాదేవీలపై ఫోకస్ చేసింది. విజయనగరం డీసీసీబీ బ్యాంకులో లావాదేవీలు సేకరించారు ఎన్ఐఏ అధికారులు. 2015లో డీసీసీబీలో సిరాజ్ అకౌంట్ ఓపెన్ చేసినట్టు గుర్తించారు. 2015 నుంచి జరుగుతున్న మొత్తం లావాదేవీల డేటా బ్యాంక్ నుంచి సేకరించారు. కొత్త వలసలో సిరాజ్ ఇంజనీరింగ్ చేసిన కాలేజీకి వెళ్లి ఆరా తీశారు. కొత్త వలసలో ఉద్యోగం చేసిన శారదా కంపెనీ కూడా వెళ్లి సిరాజ్ గురించి ఆరా తీశారు. సిరాజ్ మొబైల్ డేటా మొత్తం సేకరించి అతని కాల్ డేటా ఆధారంగా సమాచారం రాబట్టారు. కాల్ డేటాతో ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్ కుటుంబ సభ్యుల ద్వారా కీలక సమాచారం సేకరిస్తున్నారు. సిరాజ్ తండ్రి అజీజ్ రెహమాన్ పై కూడా ఎన్ఐఏ ఫోకస్ చేసింది. రెహమాన్ 2 సార్లు బ్యాంక్ లాకర్ తెరవడానికి గల కారణాలపై ఆరా తీసింది ఎన్ఐఏ. రెహమాన్ పలుమార్లు బ్యాంకు వెళ్లడంతో మఫ్టీలో ఓ అధికారిని కూడా బ్యాంక్ వద్ద ఉంచింది ఎన్ఐఏ. మరోవైపు పేలుడు పదార్థాల కేసులో కన్యకా పరమేశ్వరి, కోవెల ప్రాంతంలో 3 వ్యాపారులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఈ 3 అనధికారికంగా వివిధ రకాల పేలుడు పదార్థాలు అమ్ముతున్నట్టు గుర్తించారు పోలీసులు. వీరి వద్ద సిరాజ్ కొన్ని పేలుడు పదార్థాలు కొన్నట్టు అనుమానిస్తున్నారు. క్వారీ బ్లాస్ట్లకు సంబంధించి వీరు అనధికారికంగా పేలుడు పదార్థాలు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. ఈ విషయాన్ని మొదటగా బిగ్ టీవీ ధృవీకరించింది. విజయనగరం మార్కెట్ ప్రాంతంలో కొందరు వ్యాపారస్తులు అనధికారికంగా పేలుడు పదార్థాలు అమ్ముతున్నట్టు బిగ్ టీవీ ముందే చెప్పింది. బాంబు పేలుళ్ల ఘటన ఉగ్రదాడులకు కుట్ర పన్నారన్న కేసులో విజయనగరంకు చెందిన సిరాజ్, అలాగే తెలంగాణకు చెందిన సమీర్ను 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు కోరడం జరిగింది. ఈ పిటిషన్ కు సంబంధించి ఇవాళ తీర్పు వచ్చే అవకాశం ఉంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. విజయనగరం నుండి శివ. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే 5 రోజుల కస్టడీకి అయితే పోలీసులు రావడం జరిగింది. ఇప్పటికే 2 రోజులు పూర్తయింది. ఈరోజు 3వ రోజు అని చెప్పుకోవాలి. అయితే ఈరోజు తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఈరోజు తీర్పు కనుక కస్టడీకి కోర్టు అంగీకరిస్తే కనుక సుమారు 5 రోజులు కస్టడీకి అయితే ఇచ్చే అవకాశం ఉంది. 5 రోజులు అంటే ఇప్పటికే ఎన్ఐఏ దర్యాప్తు వేగవంతం చేసి అనేక కీలకమైనటువంటి సమాచారం సేకరించింది. ఇన్ కేసు కస్టడీకి ఇచ్చినట్లయితే మరింత కీలకమైన సమాచారం రాబట్టే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే మనం చూసుకున్నట్లయితే విజయనగరంలో ఎక్కడైతే అటు రాజానగర్, బాబామెట్ట వీధిలో రాజానగర్, విజయ్ స్టేడియం దగ్గరలో ఉన్న రాజానగర్ ప్రాంతంలో ఎక్కడైతే సిరాజు ఐఈడీ బాంబులతో అటు పోలీసులకు దొరికాడో, ప్రస్తుతం మనం ఆ ప్లేస్లో ఉన్నాం. ఏదైతే మనం ప్రస్తుతం నిల్చున్నామో ఈ ప్లేస్లోనే రెడ్ కలర్ గ్లామర్ బైక్తో వచ్చేసి అటు ఐఈడీ పేలుడు పదార్థాలకు సంబంధించినటువంటి ఒక బ్యాగ్ తీసుకుని ఇక్కడే పోలీసులు చిక్కినటువంటి పరిస్థితి ఉంది. సుమారు 3 రోజుల పాటు అటు పోలీసులు రెక్కి నిర్వహించి ఈ ప్లేస్లోనే పట్టుకోవడం జరిగింది. అయితే అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి సిరాజ్ను ఇక్కడే గ్లామర్ బండి, అదేవిధంగా అమ్మోనియం నైట్రేట్ కావచ్చు, సల్ఫర్ నైట్రేట్, ఎన్ని మొత్తం పేలుడు పదార్థాలు, అదేవిధంగా పీవీసీ పైపులు కావచ్చు, హ్యాక్సా బ్లేడ్ మొత్తం ఎన్ని పట్టుకొని ఈ ప్లేస్లోనే ప్రస్తుతం మనం ఏదైతే ప్లేస్లో ఉన్నాం చూసుకోవచ్చు. మొత్తం ఇదంతా కూడా నిర్మానుష్యంగా ఉన్నటువంటి ప్రాంతంగా చెప్పుకోవచ్చు. విజయనగరంలోనే బాబామెట్ట ఏరియాలో మొత్తం మనం చూసుకోవచ్చు. చుట్టూ కొండలు, ఒక నిర్మానుష్యమైన ప్రాంతం. ఈ ప్రాంతంలో అయితే ఎక్కడా కూడా ఎలాంటి డౌటు రాదనేటువంటి ఒక ఉద్దేశంతో మొత్తం చూసుకోవచ్చు. ఈ పక్కనే విజయ్ స్టేడియం కూడా ఉంటుంది. ఇంతా కూడా రాజానగర్ ఏరియా, బాబామెట్ట మొత్తం మనం చూసుకోవచ్చు. మొత్తం అంతగా నిర్మానుష్య ప్రాంతం. ఇటు ఇల్లు కూడా చూసుకోవచ్చు. ఇళ్లలో కూడా ప్రజలందరూ కూడా బయటికి వచ్చే పరిస్థితి అయితే ఉండదన్నమాట. అందరూ ఇళ్లలోనే ఉంటారు. చాలా నిర్మానుష్యంగా ఉంటే ప్రశాంతమైన ప్రదేశం కాబట్టి ఇక్కడ ఎవరికి కూడా డౌట్ రాదనే ఉద్దేశంతో సిరాజ్ ఇక్కడే బాంబులు తయారు చేయాలి. ఎందుకంటే సిరాజ్ ఇప్పటికే ఏరియాలో ఒక రూమ్ అద్దెకి తీసుకుని అక్కడే పేలుడు పదార్థాలు ఉంచినటువంటి పరిస్థితి. అప్పటికే ఆన్లైన్లో ఇంటికి ఏదైతే ఆర్డర్ పెట్టుకున్నాడో అవన్నీ కూడా సామాన్లన్నీ తీసుకొచ్చి ఇక్కడే ఈ దగ్గరలోనే ఎవరు ఉండరు కాబట్టి ఎవరికి డౌట్ రాదనే ఒక ఉద్దేశంతో మొత్తం ఈ ప్లేస్ అంతా మనం చూస్తున్నాం. ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా ఎవరు కూడా పెద్దగా జనసంచారం కూడా లేని పరిస్థితి. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో అయితే అసలు కనీసం ఒక మనిషి కూడా ఇటుపక్క పెద్దగా రాని పరిస్థితి అయితే ఉంది. సో అందువల్ల ఇలాంటి ప్లేస్ని అయితే సిరాజ్ ఎంచుకున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. మొత్తం
ఈ ప్లేస్లోనే ఐఈడి బాంబు తయారు చేసి మొత్తం విజయనగరంలోని 4 ప్రాంతాల్లో బ్లాస్ట్ చేయడానికైతే సిరాజ్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మొత్తం చూసుకోవచ్చు, అక్కడ ఒక వ్యక్తి బండి మీద వెళ్తున్నటువంటి పరిస్థితి, ఎక్కడా కూడా ఎవరో ఒక మనిషి కూడా కనబడినటువంటి పరిస్థితి. సో సిరాజ్ కూడా ఇటువంటి ప్రదేశాల్లోకి వచ్చి బాంబు తయారు చేయడానికి అయితే ప్రయత్నించిన పరిస్థితి. ఈరోజు హనుమాన్ జయంతి కావడం, సో ఈ 22, 23 తేదీలను కూడా ఎంచుకోవడం కూడా ప్రధానంగా సిరాజు సమీర్లు ఇద్దరు కూడా విజయనగరంలో పేలుడు జరపడానికి కూడా నిర్ణయించుకున్నటువంటి పరిస్థితి. సో ఈ ప్రాంతంలో ఐఈడి బాంబులు తయారు చేసి మొత్తం విజయనగరంలోని 4 ప్రాంతాల్లో ఈ బాంబులు పేలుళ్ళకైతే పాల్పడడానికి సిద్ధంగా ఉన్నట్టు మనకు తెలిసిందే. అయితే హనుమాన్ జయంతి ఈరోజు కావడం, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ నేతలను కూడా వారు టార్గెట్ చేయడం, సో మన కన్ఫెషన్ లెటర్లో కూడా చూసాం. అంటే ఈ హనుమాన్ జయంతి సందర్భంగా ఆర్ఎస్ఎస్ ప్రధానంగా మనకి పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేస్తూ ర్యాలీలు నిర్వహిస్తుంటారు. పెద్ద ఎత్తున హనుమాన్ జయంతిపై జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీలు నిర్వహించే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఈ రోజునే బాంబు పేలులకైతే మనకి ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. పక్కగా ఐఈడి బాంబుని ఇక్కడ తయారు చేయడానికైతే, ఎందుకంటే మొత్తం తన దగ్గర మొత్తం సామగ్రితో, అటు పీవీసీ పైపులు కావచ్చు, హ్యాక్సా బ్లేడు, అమ్మోనియం నైట్రేట్, సల్ఫర్ అని మొత్తం సామగ్రితో ఒక బ్యాగ్తో ఇక్కడ చేరుకున్నాడు. ఈ చేరుకున్న సమయంలో పోలీసులు అయితే ఆయన్ని పక్కా సమయం, ఎందుకంటే అప్పటికే 3 రోజుల నుంచి కూడా రెక్కి నిర్వహించి ఆ రోజు అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు ఈ వ్యక్తి అని చెప్పేసి పక్కా సమాచారంతో పోలీసులు పట్టుకోవడం తెలిసింది. పట్టుకున్న తర్వాత స్టేషన్ తరలించి కన్ఫెషన్ లెటర్ మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా తీసుకున్నారు. తను ఏం చేయబోతున్నాడు, ఎక్కడెక్కడ బాంబు పేలు నిర్వహించబోతున్నాడో తెలుసుకున్న పరిస్థితి ఉంది. అక్కడి నుంచి విశాఖ సెంట్రల్ జైలుకు కూడా 14 రోజుల రిమాండ్ అయితే కోర్టు విధించింది. ప్రస్తుతం ఆ కస్టడీకి సంబంధించి కూడా పిటిషన్ ఇంకా వాదోపాదనలు జరుగుతున్నాయి. తీర్పు కూడా ఇంకా రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ప్రస్తుతం రైట్ శివశంకర్, థ్యాంక్ యూ.